ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలి అనే తపనతో పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు ఆశావాహులు. ఉదయం నుండి రాత్రి వరకు గ్రంథాలయంలోనే ఉండి ప్రిపేర్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మహబూబాబాద్ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సమయం రాని వచ్చింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగుల సమస్యలను గుర్తించి మెగా డిఎస్సిని ప్రకటించడంతో ఇటు నిరుద్యోగుల్లో ఒక ఆనందం వెలువరించింది. ఈసారి ఎలాగైనా సరే పుస్తకాలతో కుస్తీలు బట్టి ఈసారి కంపల్సరీ జాబ్ కొట్టాలని ఉద్యోగం ఒక సదుద్దేశంతో మా కళ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఇటు సంబంధించిన నిరుద్యోగులు మాత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం మన మహబూబ్ జిల్లాలో నుండి లైబ్రరీ గ్రంథాలయంలో ఉన్నాం. ప్రస్తుతం ఉదయం నుంచి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ పడిన నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తమ సబ్జెక్టులపై అవగాహన శిక్షణ నైపుణ్యం పొందించుకుని మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రం ఇక్కడ పుస్తకాలతో మంచి కుస్తీలు పడుతున్నారు. అయితే దీని సుమారు అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యం నుంచి కూడా ఈసారి కంపల్సరీ జాబ్ కొట్టాలని ఒక తపనతో ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా పుస్తకాలతో పోటీ పడుతున్నతో కుస్తీలు పడుతున్నారు. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించింది. గత 10 సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలని గొప్ప డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు నిరుద్యోగులకు ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నారు? ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో విద్యార్థులకు నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి విద్యార్థులు నాడు తెలంగాణ ప్రభుత్వంలో చాలా అన్యాయాలకు గురయ్యారు. తర్వాత అవహేళనకు గురయ్యారు. చివరికి ఏమి అంటే ఎలాంటి మార్గం లేక ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో మనం చూసినట్లయితే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ని ఎంతో కష్టపడి రోజుకు 18 గంటల చొప్పున 3 నెలలు కష్టపడి కోచింగ్లకు వేల ఫీజులు, ఇంట్లో డబ్బులు లేకపోతే వాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి పుస్తలమ్మి కూడా కోచింగ్ సెంటర్లో పోతే లాస్ట్కు మిగిలింది కన్నీళ్ళే. కాబట్టి అలాంటి ఒక విధ్వంసమైనటువంటి పాలన నుండి నేడు ప్రజాపాలనలో చాలా చక్కగా ఉంది. గడిచినటువంటి 100 రోజులలో తెలంగాణ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా చక్కగా ప్రతిరోజు ఒక ఉద్యోగాల జాతరలకు కనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు పీజీటీ అయిపోయింది, టీజీటీ అయిపోయింది, కానిస్టేబుల్స్ అయిపోయింది, సింగరేణి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి మెగా డిఎస్సి కూడా వేసారు. చాలా సంతోషంగా ఉంది, పోస్టులు పెంచారు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులలో చాలా ఆనందం వ్యక్తపరుచున్నాం. గత 10 సంవత్సరాల నుంచి వచ్చి మెగా డిఎస్సి కానీ డిఎస్సి కానీ ప్రకటించిన దాఖలా లేవు. ఇప్పుడైనా ప్రభుత్వం అదే 11,000 కాకుండా 15,000, 20,000 చూపించి ఇంకా నిరుద్యోగ వృత్తిలో చాలా మంచిగా చెప్పించాలని ప్రజలను మనకు విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వంకి విన్నవిస్తున్నాం. అదే సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విద్యార్థుల పరంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు మనం ఏదైతే మెగా డిఎస్సి అయితే ఉన్న నేపథ్యంలో కూడా ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉదయం నుంచి ఇక్కడ సంబంధించినటువంటి పుస్తకాలతో మనం కుస్తీలు పడుతున్నారు. మీరు చెప్పండి, ఏ విధంగా ఉంది? మాకు మెగా డిఎస్సి ప్రకటించడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి డిఎస్సి లేక చాలా ఇబ్బందులకు గురయ్యాం. 2012లో డిఎడ్ కంప్లీట్ చేసినప్పటి నుంచి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అప్పుడు 2017లో డిఎస్సి వేశారు. అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పోస్టులు ఇవ్వలే అసలే. మన 0 పోస్టులు ఉండడం వల్ల అప్పుడు మేము ఆ డిఎస్సి కూడా మిస్ అయ్యాము. ఇప్పుడు 2017 నుంచి మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ డిఎస్సి లేకపోవడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిఎస్సి పట్ల వివక్షత ప్రదర్శించి డిఎస్సి వేయకపోవడం చాలా మేము అసౌకర్యానికి గురయ్యాం, చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఇప్పుడు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత ఆయన పరిపాలన మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మాకు డిఎస్సి వేశారు, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన వాటికి కూడా రిజల్ట్ ఇచ్చుకుంటూ వరుసగా రిక్రూట్మెంట్ వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ముందు కూడా ఇంకా మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినతో నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతారు, ప్రభుత్వమే నమ్ముకున్నారని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.